మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దానిమ్మకాయలు, నారింజకాయలు షర్బత్ చేసుకోవటానికి పంచదార తగినంత వేసుకొని 1 డజన్ దానిమ్మకాయలు ఒలుచుకుంటే ఒక అర కేజీ దానిమ్మకాయలు వచ్చినాయి. విత్తనాలు అలా మిక్సీ జార్లో వేసుకొని కొద్ది పలుగ్గా మిక్సీ పట్టుకుంటే జ్యూస్ అనేది వచ్చేస్తుందండి. ఇలా ఇదిగోండి ఎర్రగాను, ఇందులో కలర్ వేసే పని లేదండి. ఎంత రెడ్ షేడ్లో ఉంది చూసారా. ఈ దానిమ్మకి జ్యూస్ చేసుకుని తాగితే రక్తం ఇంప్రూవ్ అవ్వటమే కాకుండా తెల్ల రక్త కణాలు పెరుగుతాయి, అన్ని విధాల ఆరోగ్య పోషకాలు ఉంటాయండి. దానిమ్మకాయ, నారింజకాయ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. నారింజకాయ టేస్టు ఆ పులుపు పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి. అందుకోసమని ఇలా షర్బత్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం. ఇదిగోండి దానిమ్మ జ్యూస్ మనం కొలుచుకోవాలి. 1 గ్లాస్ దానిమ్మ జ్యూస్కి 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నారింజకాయలకి 1 గ్లాస్కి 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. 2 గ్లాసులు జ్యూస్ అయితే 4 గ్లాసులు వేసుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కదా, అందుకోసమని ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పడుతుందండి. ఇలా విత్తనాలు అందులో జ్యూస్లో పడకుండా ఇలా జాగ్రత్తగా ఇలా పిండుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఈ జ్యూసు చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో మనం గబక్కన ఏదన్నా చుట్టాలు వచ్చినా, ఎవరన్నా ఏదైనా తాగాలనిపించినా తెచ్చిచ్చేవాళ్ళు లేని టైంలో నేను ఇలా జ్యూస్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చల్లగాను పుల్లగాను తాగటానికి నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్టోర్ చేసుకుంటాను నేను సమ్మర్ టైంలో. ఇదిగోండి విత్తనాలు అయితే పక్క కొనుక్కొని ఇలా కదుపుతుంటే ఆ జ్యూస్ అంతా కింద దిగిపోతుంటుంది జల్లెడలో నుంచి. అలా పక్కకని అవి కూడా ఆ విత్తనాలు కూడా ఈ జ్యూస్ అయితే 2 గ్లాసులు అవుతుందండి. ఇందులో దానిమ్మ జ్యూస్లోనే ఇది కూడా వేసేస్తాను. 2 కలుపుకొని అప్పుడు పంచదార కొలుచుకొని వేసుకుంటానండి. ఇది 2 గ్లాసులు, అదో గ్లాసు 3 గ్లాసులు అయితే 6 గ్లాసులు పంచదార వేయాలి. అది దానికి మెజర్మెంట్ అండి. అదే గ్లాస్తో కొలుచుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. నేను ఇలా తయారు చేసి పెట్టుకోవడం అంటే మొదటి నుంచి అలవాటు. ఆ రోజులు ఏంటి అవి తినేవాళ్ళం. పులుపు చేదు ఇవన్నీ ఏం అర్థమయ్యేది కాదు. రేగి పళ్ళు, యాప పళ్ళు, యాప చెట్టు కాయలు అవన్నీ తినేవాళ్ళం. పుల్లగా తీయగా ఉంటాయి. ఆ తర్వాత యాప చెట్టు విత్తనాలు కూడా అలాగే ఉంటాయి. ఏ సీజన్లో ఏ పండ్లు వస్తాయో అవే చేసుకొని తింటాం, నాకు అలవాటు. ఇదిగోండి జ్యూస్ కొద్దిగా మురిగే ముందు కొద్దిగా నురుగులాగా వస్తుంది. అలా కదుపుతుంటే ఆ నురుగంతా పోతుందండి. లేకపోతే పక్కకు అనుకుంటే మనకు జ్యూసు కొద్దిగా దగ్గర పడింది ముందు అలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే చిక్కబడిపోతుంది. కొద్దిగా చిక్కపడే ముందు ఆపేసుకోవాలి, ఎందుకంటే చల్లారితే ఇంకొద్ది చిక్కబడుతుంది కాబట్టి మనం అలా కదుపుకుంటూ ఉండాలి. నారింజకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. నారింజకాయ, దానిమ్మకాయ ఇవన్నీ పోషకాలకు సంబంధించినవి. రక్తం ఇంప్రూవ్ అవుతుందండి. దానిమ్మకాయ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా రక్తం పడుతుంది. ఎంత రక్త బలహీనత వాళ్ళకు కూడా బీట్రూట్, దానిమ్మ వీటి వల్ల రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసం ఎక్కువగా ఇవే తింటాం, నాకు అలవాటు. ఇలా చేసుకొని తింటే ఎంటికలు కూడా ఊడవండి. ఎందుకంటే రక్తం సరిపడా మనిషికి ఉంటే ఎంటికలు కూడా బలంగా ఉంటాయి. ఎంటికలు కూడా అవి కూడా ఊడవు. ఎప్పుడు రక్తం మనకు తగ్గుతుందో ఒంట్లో అప్పుడే ఎంటికలు కూడా ఊడుతాయి. మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ఎంటికలు ఊడిపోతాయండి. ఇదిగోండి షర్బత్ చిక్కబడింది. ఇలా గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే ఇది పాడవదు. ప్లాస్టిక్ వాటిలో పెట్టుకుంటే ఫంగస్ వస్తుందని నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి. మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి.